ఆ నాయకులు వైసీపీని వదిలేశారు సరే, వేరే పార్టీలో చేరడానికి ఎందుకు లైన్ క్లియర్ అవ్వడం లేదు? ఏమీ చూసుకోకుండానే, ఏమీ మాట్లాడుకోకుండానే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారా? ఇప్పుడు మా సంగతి ఏంటని దిక్కులు చూస్తున్నారా? అంత అయోమయం గందరగోళం అన్నట్టుగా త్రిశంకు స్వర్గంలో ఉన్న నాయకులెవరు? వాళ్ళకు అడ్డుపడుతుందేంటి? వైసీపీ 2 కూటమి వలసల పర్వంలో ఎప్పటికప్పుడు ట్విస్టులుంటున్నాయి. కొందరు ముందే మాట్లాడుకుని రూట్ క్లియర్ చేసుకుంటుంటే, మరికొందరు మాత్రం ఫ్యాన్ కింద నుంచి పక్కకు తప్పుకున్నాక ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అక్కడే గందరగోళం ఏర్పడుతోందట. ఈ కన్ఫ్యూజన్ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా నలుగుతున్న పేరు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు గ్రంథి. తన విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ భీమవరం రాజకీయాలు నడిపించారాయన. కానీ జనసేన అధినేతను ఓడించినా పార్టీలో తగిన గుర్తింపు రాలేదన్న అసంతృప్తి మాత్రం ఆయన్ని వెంటాడిందే. అవన్నీ పక్కన పెట్టి తన పని తాను చేసుకుని వెళుతున్నా సొంత పార్టీ నేతలు టార్గెట్ చేశారట. నియోజకవర్గంలో గ్రూపులు కట్టి 2024 ఎన్నికల్లో తనను ఓడించారని గ్రంథి శ్రీనివాస్ నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉండడంతో ఇక లాభం లేదనుకుని ఉన్న పళంగా వైసీపీకి గుడ్ బై చెప్పేశారాయన. తర్వాత ఏ పార్టీలో చేరతారు అన్న విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతున్నా త్వరలో సైకిల్ ఎక్కుతారన్నది ఆయన సన్నిహితుల మాట. ముహూర్తాల మీద గట్టి నమ్మకం ఉన్న గ్రంథి మార్చి తర్వాత పార్టీ కండువా కప్పుకుంటారనేది లోకల్ టాక్. భీమవరంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నడిపించేందుకు సరైన నాయకుడు లేడు అన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గ్రంథి శ్రీనివాస్ అయితే లోకల్గా పార్టీకి తిరుగుండదని టీడీపీలోని ఓ వర్గం వాదిస్తోంటే, మరో వర్గం మాత్రం ఆయన వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో భీమవరం టీడీపీ పగ్గాలు గ్రంథి శ్రీనివాస్ చేపడితే ఇక్కడ వైసీపీ తిరిగి పుంజుకోవడం ఇప్పట్లో జరగదన్నది కొందరి అభిప్రాయం. ఇలా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నప్పటికీ ఆయన చేరిక మాత్రం ఎందుకు ఆలస్యమవుతుందన్న చర్చ హాట్ గా జరుగుతోంది భీమవరంలో. మరోవైపు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వేడడంతో భీమవరంలో ఆ పార్టీ కొంత బలహీనపడిందని అంటున్నారు. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి మరింత మైనస్ అవుతున్నాయి. పక్క నియోజకవర్గ నేతలంతా భీమవరంలో వేలు పెట్టడంతో ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలను భుజానికెత్తుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీని అంటిపెట్టుకున్న గ్రంథి శ్రీనివాస్ మరో పార్టీలో చేరితే కేడర్ సైతం ఆయన వెంట నడిచే అవకాశాలున్నాయని అంటున్నారు. గ్రంథిని చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గంలో వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే ఆలోచనలో టీడీపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ చేరిక మాత్రం ఎందుకు ఆలస్యమవుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదట. చేరిక లాంఛనమేనని గట్టి ముహూర్తం చూసుకుని ఎదురుచూస్తున్నారన్నది ఇంకో వెర్షన్. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చేరికలోనూ ఇదే తరహా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ రోజు రేపు అంటూ 3 నెలలుగా వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఇలా త్రిశంకు స్వర్గంలో ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి టీడీపీ నేతలకు త్వరలోనే క్లియరెన్స్ రావచ్చనంటున్నారు. గ్రంథి ఆళ్లనానికి క్లియరెన్స్ వచ్చాక ఈ క్యూలోనే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా ఉండవచ్చనంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.